తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు ప్రతి నెల 2,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు పొందుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో 2,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు 4,000 రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అమలు చేయడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావడం అయితే జరిగింది. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పలు రకాల పెన్షన్ లబ్ధిదారులకు వివిధ రకమైన పెన్షన్లు 2,016 రూపాయలు 4,016 రూపాయలు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి దారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఇక ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే ఎటువంటి లాగ్ అనేది లేకుండా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ రాబోతున్నటువంటి మే నెల ఏదైతే ఉందో ఏప్రిల్ తర్వాత మే నెల నుంచి అయితే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని అయితే ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఇక దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని కేటాయించాలని కూడా ఏదైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఇక్కడ సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చేరవేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో బీడీ కార్మికులకు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెరియారే డయాలసిస్, HIV ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకైతే కొత్త పెన్షన్ డబ్బులను వచ్చేసి రాష్ట్రంలో చాలామందికి మనకి త్వరలోనైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు మే నెల నుంచి అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఏదైతే మనకి ఈ నెల పెన్షన్ డబ్బులను కూడా మార్చి నెలకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు కూడా ఈ ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి మన తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి మీరు తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు జమ చేసిన వెంటనే వారి ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలపడం అయితే జరిగింది. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.